చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లిలో నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూమ్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు పార్టీని కార్యాలయంలో ఉండే వార్ రూమ్లో ఉండే నేతలందరికీ కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే వార్ రూమ్కి లీడర్స్ అంతా కూడా చేరుకున్నారు. వీళ్ళంతా ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ కేంద్రాలకి ఏజెంట్లందరినీ కూడా పిలిపిస్తుండటంతో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడైతే ఏజెంట్లని పార్టీ కేంద్ర కార్యాలయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏజెంట్లు ఇక్కడ పార్టీకి కేంద్ర కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతలంతా కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలంతా కూడా వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పి స్పష్టం చేయడంతో తెలుగుదేశం కేడర్ లోను బీజేపీ అండ్ జనసేన కేడర్ లో కూడా తీవ్ర బ్యాక్ టు మహాసంగ్రామం. అటో ఇటో తేలిపోయే సమయం వచ్చేసింది. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. తెలంగాణలో మే 13న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో ప్రజల తీర్పేమిటో కాసేపట్లో స్పష్టం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అన్ని లోక్సభ నియోజకవర్గ కేంద్ర కౌంటింగ్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ల సంఖ్య, ఈవీఎం యూనిట్ల ఆధారంగా హైదరాబాద్ లోనే 7 చోట్ల లెక్కింపు జరగబోతోంది. సికింద్రాబాద్ కు సంబంధించి 6 చోట్ల, ఆదిలాబాద్, మల్కాజ్గిరిలకు 3 చోట్ల, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గాలకు 2 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, చేవెళ్ల, జహీరాబాద్, కరీంనగర్లకు ఒక్కొక్క చోట కౌంటింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో కూడా పోస్టల్ బ్యాలెట్ల కోసం 19 హాళ్లను, ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున, చేవెళ్ల పార్లమెంట్ స్థానంలోని మహేశ్వరంలో 2 హాళ్లు, 120 మొత్తం కలుపుకుని 139 హాళ్లను, 1855 టేబుళ్లను సిద్ధం చేశారు. భద్రతా బలగాల పహారాలో లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అమలవుతుంది. అంటే ఎవరూ కూడా గుమికూడకూడదు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 66.3% పోలింగ్ నమోదైంది. మొత్తంగా 3,32,16,348 మంది ఓటర్లకు గాను 2,20,24,806 మంది ఈవీఎంల ద్వారా, ఇక 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. అయితే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును ఇవాళ చేపట్టబోతున్నారు. అంటే 17 పార్లమెంట్, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం కూడా ఈ రోజే రాబోతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం మొదలవుతుంది. మనం చూడొచ్చు. సో తెలంగాణలో మే 13న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో ప్రజల తీర్పేమిటో కాసేపట్లో స్పష్టం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధం చేసింది. సో 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే కంటోన్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నిక ఫలితం కూడా ఈ రోజే రాబోతోంది. సో యూనిట్ల ఆధారంగా కూడా 7 చోట్ల ఏర్పాట్లు చేశారు. సో ఏర్పాట్లు ఏమిటి, ఎన్నింటికి ప్రారంభమవుతుంది, మరిన్ని వివరాలు అందించడానికి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నుమాన్ తో మాట్లాడతాం. నుమాన్, ఎస్ విజయచంద్రిక, ఇటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 2 ఏదైతే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగనుంది. 8:35 నుంచి ఏదైతే ఈవీఎంల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, హైదరాబాద్ కి సంబంధించి 2 సెగ్మెంట్లలో కూడా కౌంటింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి ఫలితం మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల వరకు వెలువడేటటువంటి
అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఫలితము సాయంత్రం 5 నుంచి 5:30 సమయం ప్రాంతంలో వెలువడేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడ మనము ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే పటిష్టమైనటువంటి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం 5 సెంటర్స్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏవీ కాలేజ్ ముషీరాబాద్ లో ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి, ఇక రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో అంబర్పేట్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్, ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ల కౌంటింగ్ ఇక్కడే జరగనుంది. ఇక ఉస్మానియా కళాశాలలో శరత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగనుంది. ఇక నాంపల్లి మాసప్ ట్యాంక్ లో నాంపల్లికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగనుంది. ఇక సికింద్రాబాద్ అసెంబ్లీ కౌంటింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఓయూలో జరగనుంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చూసుకుంటే మొత్తం కూడా 21,20,401 ఓట్లు ఉంటే దాదాపు పోలింగ్ శాతం 49.04% పోలింగ్ నమోదైంది. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించిన జూబ్లీ హిల్స్, మరోవైపు ఇటు ఖైరతాబాద్ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. సో దాంతోపాటు ఇక హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం కూడా 13 ప్రాంతాల్లో కౌంటింగ్ హాల్స్ ని ఏర్పాటు చేశారు. 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా ఓట్ల లెక్కింపు చేసే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ కు 14 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఇటు జూబ్లీ హిల్స్ లోనే 20 టేబుల్స్ ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక యాకుత్పురాలో కూడా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా 17 రౌండ్లలో జరగనుంది. ఇక హైదరాబాద్ జిల్లాలో మొత్తం కూడా దాదాపు 1200 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారంటూ కూడా ఈ జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సో ప్రతి రౌండ్ కు దాదాపు 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా 5 వీవీప్యాట్లను లెక్కిస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే హైదరాబాద్ లో ఇటు హైదరాబాద్ కానివ్వండి, సికింద్రాబాద్ తో పాటుగా ఇటు హైదరాబాద్ లో ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరుగుతుంది. సో ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు వెలువడేటటువంటి అవకాశం ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ వెస్లీ కాలేజ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఏదైతే కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లని పూర్తయ్యాయి. కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్. సో ఇటు